హాయ్ అండి. ఈరోజు వీడియోలో మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడు చేసినా అద్భుతంగా కుదురుతుంది నా తీరు మటన్ ఫ్రై. ఇంకా 2-3 రోజులు నిల్వ కూడా ఉంటుంది. ముందుగా స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకోండి. అందులో శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ మటన్ని వేసుకోండి. ఇందులో 3 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్లు కారం, ఇంకా 1/2 లీటర్ వాటర్ని కూడా యాడ్ చేయండి. మొత్తం కలిసేలాగా మిక్స్ చేసి ఆపై కుక్కర్ని మూతపెట్టి 5-6 విజిల్స్ రానివ్వండి. తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి. అందులో 4 యాలకులు, 6 లవంగాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకోండి లో ఫ్లేమ్ మీద. మసాలాలు మంచి సువాసన వచ్చేంత వరకు వేయించండి. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. మసాలాలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 4 ఎండుమిర్చి, 3 టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి వేసి వేయించండి. నిజానికి కొబ్బరి ఎంత వేగితే అంత బాగుంటుంది. మసాలాలన్నీ వేగిన తర్వాత మిక్సర్ జార్లో వేసి పొడి చేసి పక్కనుంచండి. అదే ప్యాన్లో 1 కప్పు ఆయిల్ వేసి వేడెక్కనివ్వండి. ఇందులో 3 టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసి ఎర్రగా వేగనివ్వండి లో ఫ్లేమ్ మీద. ఎర్రగా వేగిన జీడిపప్పుని ఒక బౌల్లోకి తీసి పక్కనుంచండి. అదే కడాయిలో 5-6 విజిల్స్ వేయించిన మటన్ ఉంది కదా, నీళ్లతో సహా వేసేయండి. ఇందులో 2 రెబ్బలు కరివేపాకు కూడా వేయాలి. కరివేపాకు వేసిన వీడియో స్కిప్ అయిందండి. ఇందులోనే 2 రెబ్బలు కరివేపాకు వేసి మటన్లోని నీరు ఎగిరిపోయే వరకు ఉడకనిస్తే మిగిలిన 20% ఇక్కడే ఉడికిపోతుంది. మటన్లోని నీరంతా ఎగిరిపోయాక 4-5 చీరుకున్నటువంటి పచ్చిమిర్చి, బ్లెండ్ చేసుకున్న మసాలా, వేయించి పక్కన పెట్టుకున్నటువంటి జీడిపప్పు వేసి వేయించండి. మసాలా పట్టుకునేంత వరకు వేగనివ్వండి. ఫైనల్గా గుప్పెడు కొత్తిమీర చల్లి దింపేసుకుంటే పర్ఫెక్ట్ మటన్ ఫ్రై తయారవుతుంది.
ఇది 2-3 రోజులు నిలువ కూడా ఉంటుంది. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.